మేము మార్చి 17వ తారీఖు ఇక్కడ వాలంటీర్ల మహాధర్నా నిర్వహించడానికి వాలంటీర్ల మీద రాష్ట్ర కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుందండి. 9 నెలలు గడిచినా కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి ఏ విషయం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అలా ముందుకు సాగిస్తూనే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఏ తప్పు చేశారండి? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? కరోనా టైంలోని వాలంటీర్లు వాడుకున్నది, ఫ్లడ్ టైంలోని వాలంటీర్లు వాడుకున్నది. వాలంటీర్ మేము అడిగామా, మాకు ఉద్యోగ భద్రత కావాలి, కనీస వేతనం చెల్లించండి అనేసి మేము ఏమన్నా అడిగామా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా హామీ ఇచ్చారు? 10,000 మీకు ఇస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని మేము అడిగామా? ఏమన్నా ఎన్నికల లాభం కోసం తనంతట తాను వాలంటీర్లను వాడుకున్నారు. ఈరోజు మా ముందుకు వచ్చి చెప్పడానికి కూడా, సమాధానం చెప్పడానికి కూడా రావట్లేదు. మాకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏ విధమైన ఎలాగైనా సరే మా ఉద్యోగ భద్రత కల్పించి మాకు 10,000 రూపాయలు కల్పించాలి. అదేవిధంగాను పుట్టని బిడ్డకు పేరు ఎలా పెట్టాలని అడిగారే, ఎన్నికలకు ముందు తెలియదా? బిడ్డ పుట్టిందో లేదో, నీ ఓట్ల కోసం పుట్టని బిడ్డకు పేరు ఎట్లా పెట్టాలి? ఈ రోజు అడుగుతున్నావు, పుట్టని బిడ్డకి నువ్వు ఉద్యోగ భద్రత ఎలా కల్పిస్తానన్నావు, గౌరవ వేతనం 10,000 ఎట్లా ఇస్తానన్నావు? ఫ్లడ్ టైంలోని మొన్న విజయవాడలోని వరద టైంలోని వాలంటీర్ ఉనికే లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదన్నావు. అప్పటికప్పుడు విజయవాడలో ఉన్నటువంటి వాలంటీర్లకు అందరికీ ఫోన్లు ఇచ్చేసి పాలు, ఆహార పదార్థాలన్నీ అందచేయడంలోని వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనేసి ఈరోజు అడగడం అయితే జరుగుతుంది. మా వాలంటీర్కి ఏ విధంగా అయినా కానీ ఉద్యోగ భద్రత కల్పించి 10,000 రూపాయలు చెల్లించకపోతే వాలంటీర్లందరూ నడి రోడ్డు మీద ధర్నా చేయడం అయితే ఆపదు. జై వాలంటీర్. గుంటూరు రూరల్ జిల్లా, గుంటూరు రూరల్ మండలం చొల్లగడ గ్రామం ఆ వాలంటీర్ అసోసియేషన్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఈ రోజు రోడ్డున పడింది. ఆ వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా, ఉగాది గిఫ్ట్గా మిమ్మల్ని తీసుకుంటున్నామని చెప్పిన మాటల్ని నిలబెట్టుకోవాలి. ఈ 9 నెలల నుంచి మేము బకాయిలు పడ్డా మా జీతాలను మాకు ఇచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ విజయవాడ దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాము, ఈ ధర్నా ద్వారాగా మమ్మల్ని రేపు ఉగాది కలిసి మమ్మల్ని తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామని మేము ఈరోజు బహిరంగంగా చెప్తున్నాము. అన్నా మద్యం రేట్లు పెంచడానికి జీవో ఉందా? మద్యం రేట్లు పెంచడానికి జీవో ఉందా? అమరావతి కట్టడానికి జీవో ఉందా? ఒక ఎమ్మెల్సీ నెలకొనడానికి జీవో ఉందా? అవన్నీ జీవోలు ఉన్నాయి కదా, మరి మాకు ఎందుకు జీవో ఎవరు? మీరు ఇచ్చిన హామీయే కదా. మమ్మల్ని గెలిపించండి వాలంటీర్లారా, మీకు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పేవారు. నువ్వు ఏది ఇచ్చిన మాట ఏది? ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు నిలబెట్టి మమ్మల్ని ఎండలో కూర్చోబెట్టి మా జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నా నేను. ఉగాది లోపు మాకు ఈ దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాం, మేము ఉగాది లోపు మమ్మల్ని వాలంటీర్ వ్యవస్థలో తీసుకోకపోతే ఉగాది నుంచి చెప్తున్నాము, కూటమి ప్రభుత్వాన్ని కూల్చి పడాల్సిపోతావు. 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నావు. ఇంటూ 4 కాడి ఓటింగ్ చేసుకో. నెక్స్ట్ ఓటింగ్ జమిలీ వచ్చింది, జమిలీలో మీరు ఎలా వేస్తారో మేము చూస్తాం. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, మేము వైసీపీ జెండా వేసుకొని తిరిగామా, వైసీపీ కండవా వేసుకొని తిరిగామా, మేము రాజీనామా చేయాలా, ప్రజల కోసం తిరిగాం. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ పోయాం. కరోనా టైంలో ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏ కేసు ఉన్నా చేసాం. రెడ్ జోన్ అని కాదు, ఎల్లో జోన్ అని కాదు, అన్ని జోన్లకి మేము చేసాం. కానీ ఈ రోజు మమ్మల్ని రోడ్డు పడేసావు నువ్వు. చంద్రబాబు నాయుడుకి ఇదే చెప్తున్నా, దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, ఉగాది నాడికి వెళ్తే మమ్మల్ని తీసుకోకపోతే మీ కూటమి ప్రభుత్వం అంతా తెలుస్తామని చెబుతున్నాం. ఏదన్నా సరే 10,000 మంది మిస్ అయ్యారు. వైసీపీ హయాంలో వాలంటీర్ల ద్వారా అమ్మాయిలు మిస్ అయ్యారు. నీ కూటమి ప్రభుత్వం వచ్చిందిగా, ఏది అమ్మాయిలు మొత్తాన్ని బయట తీసుకురామను? ఎవరు పోయారో, ఎవరిని తీసుకెళ్లారో తీసుకురామని మొత్తం పవన్ కళ్యాణ్ మీద మేము వాలంటీర్లు పెట్టినాం, మిస్సింగ్ కేసు పెట్టామని చెప్పారు. అది ఏది చేసి చీమలు పెట్టి తీసుకురమ్మను మొత్తం అమ్మాయిల్ని. మా తప్పేందో చూపించమను, మేము ఒప్పుకుంటాము. ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తామన్నా, మాకు 10,000 కాదు, మాకు 5,000 ఇవ్వు. 5,000 ఇప్పుడు మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం లాస్ పెట్టి చేసిపోయింది అంటున్నావు, బడ్జెట్ లేదంటున్నావు. మాకు 5,000 మా ఉద్యోగం రెన్యూవల్ చేయి, మీ పాలాభిషేకాలు చేస్తాం. మేము ఒక్కటే కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నా, వాలంటీర్ వ్యవస్థ తీసుకోకపోతే మాత్రం చెప్తున్నావు కూటమి ప్రభుత్వం నిలువుగా కూలిపోయింది. మేము ముందుగా చెప్తున్నాం. రెన్యూవల్ చేయలేదంటున్నావు. ప్రతి జీవో నువ్వు తీసుకొస్తున్నావు. మద్యం జీవో తీసుకొచ్చావు, ఇసుక జీవో తీసుకొచ్చావు, ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి జీవో తీసుకొస్తున్నావు. ప్రతి జీవో నువ్వు తీసుకొస్తున్నావు కదా, మాకు కొత్త జీవో తీసుకో. రాజీనామా చేయని వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు? 1,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు.
వాళ్ళ వరకు తీసుకో, నువ్వు జీవో పెట్టి తీసుకో. ప్రజలకు మేము వెళ్ళాలి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నావు, పని చేపిస్తున్నావు. ఏం చేస్తారు సచివాలయ ఉద్యోగులు? 1,15,499 మంది సచివాలయ ఉద్యోగులు ఖాళీ కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు లిస్టు కూడా తీసి నేను పెడతా బయటకి. నాకు తెలిసి ఎవరెవరు ఖాళీ పడుతున్నారు. 15,499 మంది సచివాలయ ఉద్యోగులకి మీరు వృధా కూర్చోబెట్టి నెలకు 30,000 కాడికి ఇస్తున్నారు మీరు. అక్కడ మేమేం చేసాము? మేము 5,000 ఇవ్వట్లేదా? నీ దగ్గర బడ్జెట్ లేదబ్బా. 5,000 అయ్యి మమ్మల్ని తీసుకో, 2,000 చేయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు ఆ వ్యవస్థను కొనసాగించాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పి వాలంటీర్లు కోరుతున్నారు. ఈరోజు వీళ్ళు అడుగుతున్న న్యాయమైన సమస్య. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ముగ్గురు చెప్పారు వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తాం. ఎన్నికల ముందు కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేస్తే రాజీనామా చేసిన వాళ్ళు బలవంతంగా మీతో రాజీనామా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి, మీకు అండగా మేము ఉంటాం. అట్లాగే రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ మేము తిరిగి పదుల్లోకి తీసుకుంటాం. 5,000 రూపాయలు ఇచ్చి మీ శ్రమను దోసుకుంది వైసీపీ ప్రభుత్వం, కాబట్టి మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ వ్యవస్థ ఉనికిలో లేదు, రెన్యువల్ కాలేదు. కాబట్టి ఇంక మేము ఏం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం అంటే ఈరోజు వాలంటీర్ల వ్యవస్థను అవమానపరచడం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు అధికారం మీకు ఇచ్చింది. అధికారం మీకు ఇచ్చిన తర్వాత మీలో చిత్తశుద్ధిగా అనుకుంటే దాన్ని రెన్యువల్ చేయవచ్చు, జీవోలు ఇవ్వచ్చు. అనేక జీవోలు ఇవ్వడానికి మీకు అధికారం ఇచ్చింది. ఆ జీవోలు ఇవ్వచ్చు, వాళ్ళని కొనసాగించవచ్చు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, కూటమి ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందంటే వాడ దాటిన దాకా వాడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత ఓడి మల్లన్న అన్నట్టుగా ఈరోజు వాలంటీర్లను అవమానపరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయలు వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం వాలంటీర్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా పూనుకుంటారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నమస్తే అన్న, నా పేరు ఎం ప్రసాదరావు. అల్లూరు సీతారామరాజు జిల్లా వాలంటీర్ యూనియన్ అధ్యక్షులు, సిఐటి అనుబంధ సంఘం పనిచేస్తున్నాను. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి అప్పటి ఉగాది రోజున వాలంటీర్లకు 5,000 కాదు 10,000 చేస్తానన్నటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికలైన తర్వాత, గెలిచిన తర్వాత మరి మడమ తిప్పడం అనేది జరిగింది. దీనికి అనుగుణంగానే వాలంటీర్స్ ఈరోజు మరి 2,60,000 మంది ఈరోజు నిరుద్యోగులుగా మిగిలిపోయాము. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి దయచేసి మా డిమాండ్ ఒకటే, మాకు ఎవరైతే మీ హామీ ఇచ్చారో హామీని మీరు నెరవేర్చండి, మా ఉద్యోగ భద్రత కల్పించండి. ఎవరైతే బలవంతపు రాజీనామాలుగా చేశారో వాళ్ళని బలవంత రాజీనామాలుగా పరిగణించి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. మాకు రెవెన్యూవల్ లేదంటున్నారు, రెవెన్యూవల్ చేయండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా, ఒక పెన్నుతో రెవెన్యూవల్ చేయొచ్చు. కానీ ఎందుకు మీరు అలాగ దాగుడు మూతలు ఆడుతున్నారు? ఈ రోజున డిప్యూటీ సీఎం గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మంత్రులు అయితేనేమి అందరూ కూడా చెరో విధంగా అవాక్కులు చవాక్కులు వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు. శాసన మండలిలో అయితేనేమి, శాసనసభలో అయితేనేమి వాలంటీర్ అనే పదానికి హేళన చేసి మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. 5 సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేసాం. మీరు కూడా రెవెన్యూవల్ చేసి మాకు విధుల్లో తీసుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం తరపున మేము కూడా ప్రజలకి సేవ అనేది చేస్తాము. గత గవర్నమెంట్ ఏదైతే రెవెన్యూవల్ చేయలేదో ఇప్పుడు మీరు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అందుకే ఈ యొక్క చలో విజయవాడ మహాధర్నా అనే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. మా ఈ ధర్నాకి ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎన్నికలు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోండి, తర్వాత ఉద్యోగ భద్రతను కల్పించండి. ఏదైతే బలవంతపు రాజీనామాలుగా మీరు చేశారో వాళ్ళని బలవంత రాజీనామాలుగా గుర్తించి విధులకు తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్స్ని జీవోనే లేదు, వాళ్ళకి కొనసాగించలేదు. ఇప్పుడు కొనసాగించాలన్నారు, అది చేయాలన్నారు, వాళ్ళకి జీవోనే లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. జీవోలో లేదని ఎలాగంటాం సార్? ఈ రోజున సిఎఫ్ఎంఎస్ ఐడితో ఈరోజు ఏదైనా ఒక కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ శాలరీస్ పడాలంటే వాళ్ళకి ఏదో ఒక ఏజెన్సీ ఉంటుంది. కానీ మా వాలంటీర్స్ కలగదు సార్. సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఐడితో మాకు శాలరీస్ అనేది డైరెక్ట్ ట్రెజరీ నుంచే వచ్చేది కదా. మరి జియో లేకపోతే ఎట్లా ట్రెజరీ నుంచి మాకు శాలరీ పడతాయి సార్? అది కూడా ఆలోచన చేయాలి కదా సార్. ఇది కక్షపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థని కింద తొక్కాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది సార్. సుమారుగా ఎంతమంది ఇక్కడికి అటెండ్ అయ్యారు? మీ కనుక న్యాయం జరగకపోతే ఎలాంటి ధర్నాలు ఇంకా చేయబోతున్నారా? ఈరోజు ఈ మహాధర్నాలో
అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ వివిధ ప్రాంతాల నుంచి ఇంకా ఆల్రెడీ ఒక 1000 మంది దరిదాపులుగా వచ్చారు సార్. ఇంకా ట్రైన్లో ఉన్నారు, ఆన్ ది వేలో ఇంకా బస్సుల్లో ఆటోల్లో కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు ఈ మహాధర్నా అనే కార్యక్రమాన్ని విజయవాడ నడుగొట్టున మేము చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మాకు న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ముఖ్య నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు అందరి ఇళ్ళను కూడా మేము ముట్టడించి వాళ్ళని ఖచ్చితంగా మేము నిలదీస్తాం సార్. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ని కొనసాగించి వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత వాలంటీర్స్ని కొనసాగించారు. దీన్ని ఎలా చూస్తారు? దీన్ని మేము కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నాం సార్. ఎందుకంటే గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ వ్యవస్థను మేమెందుకు తీసుకోవాలనేటువంటి భావనలో ఈ ప్రభుత్వం పెద్దలు ఉన్నట్లు మేమైతే అనుకుంటున్నాం సార్. మాది అల్లూరి డిస్టిక్ వాలంటరీగా ప్రజెంట్ మాది చింతూరు మండలం అండి. మేము గత ప్రభుత్వ హయాంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మేము చాలని జీతాలతో 5,000తో మేము చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో వస్తే మీకు వాలంటరీని తీసేయం, మేము ఉంచుతాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, జాబ్ చార్ట్ ఇస్తాము, అలాగే మీకు పూర్తిగా 10,000 ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా 2,60,000 మంది వాలంటీర్ని రోడ్డున పాడేయడం అనేది జరిగింది. కానీ మేము గొంతేమి కోరికలు ఏమి అడగలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కాబట్టి మేము ఇప్పుడు అడుగుతున్నాం. మేము కాస్త మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది తెలుసు ప్రభుత్వాలకి. కానీ ఇప్పుడు మా జీవన ఉపాధి కూడా లేకుండా ఈ ప్రభుత్వాల మరి మా అందరినీ కూడా ఆ 2,000 లక్షల కుటుంబాన్ని రోడ్డున పాడేయడం అనేది జరిగింది. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మహాధర్నాకి విజయవాడ రావడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ఒక 3,000 మంది వాలంటీర్ సందర్భంగా మేము ఈ ప్రభుత్వం వేడుకున్నది ఒకటే, అయ్యా మీరు ఆ రోజున ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా మీరు మాట నిలబెట్టి మాకు ఆ వ్యవస్థను కొనసాగించేటట్టు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఒక న్యాయం, ఈ ప్రభుత్వానికి అంటే పూర్తిగా ఈ ఎన్డీఏ కూడా ప్రభుత్వం వాలంటీర్లు ఆ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి అందుకని వాళ్ళ వైఎస్ఆర్ కార్యకర్తలు అని భావనలు ఉన్నారు కాబట్టి ఆ భావన ధోరణి నుంచి బయటికి రావాలని మేము ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా మేము వేడుకుంటున్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలని మాకు ఏదైతే మేము న్యాయం చేస్తామన్నారు ఆ మాట మీద మీరు నిలబెట్టుకోవాలి, లేకపోతే రానున్న మీకు మేము గట్టిగా బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తున్నాం. అలాగే మన వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు మహిళలకి మేము న్యాయం చేస్తాము అన్నారు. కానీ ఇక్కడ 50% మహిళా వాలంటీర్లు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున కూడా వాళ్ళకి కనికారం లేకుండా ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. మేము అందుకనే అయ్యా మీరు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను, నేను స్పందిస్తాను అని ఆ రోజున మీరు మాట్లాడారు. కానీ ఈ రోజున అయితేనా మాకు న్యాయం చేస్తున్నారా అని మేము అడుగుతున్నాం. కానీ మేము ఇంత ఆవేదన, మేము ఇంత పట్టుదలగా మా గొంతేమి కోరికలేమి అడగట్లేదు. మీరు ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని మీరు కూడా ఆలోచించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు మా బడ్జెట్ వాలంటరీ బడ్జెట్ కూడా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజమే సార్, ఎప్పుడు వీళ్ళు వాలంటీర్లు అందరూ కదిలితే ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకత వస్తుందని వాలంటీర్ని రాకుండా పూర్తిగా మా వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికక్కడ బస్ స్టాండ్లో కానీ ఇళ్లలో కానీ వెళ్ళి అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. మా శాంతియుతంగా మేము ఈరోజున ఇక్కడ విజయవాడ రావడం అనేది జరిగింది. ఏదో మిమ్మల్ని మేము కావాలని మేము రెచ్చగొట్టడం అనేది కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకోవాలి, మీకు తెలియాలి, మాకు ఆ ఆవేదన వాదన మీకు వినిపించాలని మేము ఈరోజు ఇక్కడ చలో విజయవాడ ధర్నా సభకు రావడం అనేది జరిగింది. నమస్తే సార్, మాది అల్లూరి జిల్లా అండి. నా పేరు కృష్ణవేనండి. పాడేరు మండలం నుంచి వచ్చాము. కూటమి ప్రభుత్వం మాకు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఒకవేళ జీవో నెంబరే లేదంటున్నారు. జీవో నెంబర్ లేనప్పుడు ఎలక్షన్ ముందే తెలిసి ఉంటుంది కదా, వాళ్ళకి తెలీదా? ఎలక్షన్ ముందు తెలిసి ఉన్నప్పుడు జీవో నెంబర్ లేదని ఇప్పుడు ఎలా చెప్తారు? ఆడవాళ్ళకి అన్యాయం చేయను, రోడ్డు మీద నిల్చోబెట్టానన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి?
అంటే గత ప్రభుత్వం వాలంటీర్స్ కొనసాగించలేదు, వాళ్ళు ఇప్పుడు కొనసాగించాలని రద్దు చేయాలనే జీవోలు అనేది అని చెప్పేసి కూడా అసలు జీవో లేకపోతే ఇప్పుడు దాకా మా ఐడితోనే వర్క్ అవుతుందండి సచివాలయంలో. ఇప్పటికి మేము వెళ్ళి చూస్తున్నాము, మా ఐడితోనే వర్క్ అవుతుంది. జీవో నెంబర్ లేకపోతే మా ఐడి ఎలా ఉంటుందండి? ఐడి లేకుండా జీవో నెంబర్ లేకుండా మాకు సాలరీ ఎలా పడిపోద్ది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి కావాలని కొంతమంది చేత వాలంటీర్స్ ని రద్దు చేయించారు. సో అందుకోసం వాళ్ళు కొనసాగించకపోతున్నారు. కొంతమంది రద్దు చేసే అది బలవంత రాజీనామాలు చేశారు సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళనైనా తీసుకోవాలా లేదా సార్? అంటే వాళ్ళు కనుక కొనసాగించాలంటే వాళ్ళు జీవోలు అనేది గత ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయలేదు, అందుకోసం మేము కొనసాగించలేమంటారు సార్. రెవెన్యూలు చేయకపోతే గత ప్రభుత్వం పిచ్చి వాళ్ళ సార్? రెవెన్యూలు చేయకుండా మాకు సాలరీ ఎలా పడుతుంది? మాకు అటెండెన్స్ ఎలా అవుతుంది సార్? ఇప్పుడు జియో నెంబర్ లేదే అనుకోండి, వాళ్ళు జియో నెంబర్ తీయడం ఎంతసేపు, వేయడం అంతే ఈజీ. వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కాబట్టి మాకు వెంటనే జియో నెంబర్ వేసి మరి మమ్మల్ని విధుల్లో తీసుకోవాలని మా డిమాండ్ సార్. న్యాయం జరిగే వరకు మేము ఇంకా ఇలా కొనసాగిస్తూనే ఉంటాం సార్. మాది ఇక్కడ అల్లూరి జిల్లా పాడేరు నుంచి వచ్చాం సార్. మేము చాలా మంది వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్స్ ని తీసేయాము, వాళ్ళు కొనసాగించి వేతన కింద 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా వచ్చేసరికి కొనసాగించట్లేదు కదా, మీరేమంటారు? అదే మా డిమాండ్ సార్. మమ్మల్ని కొనసాగిస్తామని ఉగాది రోజు, పండగ రోజు చెప్పారు సార్. మళ్ళీ ఉగాది వచ్చేస్తుంది కానీ అతను ఇచ్చిన మాట అయితే నెరవేర్చుకోలేదు. ఇప్పుడు దాకా ఏ పథకాలు లేదు. మా ఊర్లో అభ్యర్థులు అడుగుతున్నారు మాకు ఇవి లేవు అవి లేదని. అప్పుడైతే మేము చెప్పేవాళ్ళం సార్. ఇప్పుడు ఏమని చెప్తాం సార్ మేము? అంటే ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రజలు చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం పథకాలు అమలు చేయలేకపోతే సార్. ఎలక్షన్ల ముందు ఖాళీగా ఉందని వాళ్ళకి తెలియదా సార్? హామీలు ఎలా ఇచ్చారు సార్? ఎలక్షన్ల ముందు ఖాళీగా ఉంది ఖజానా అని వాళ్ళకి తెలుసు, అయినా సరే హామీలు ఎందుకు ఇచ్చారు సార్? మేమేం అడగలేదు కదండి మాకు 10,000 చెయ్యమని. మాట తప్పారని మాకు కావాలని మేము వచ్చాం సార్. బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలి సార్. మమ్మల్ని విధుల్లో తీసుకోవాలండి. 10,000 జీతం పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండల. నా పేరు గెమ్మెలి సత్యారావు. పాడేరు మండల ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. వాలంటరీ అసోసియేషన్స్ సిఐటి అనుబంధ సంఘంలో. అయితే 9 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అన్నది చలనం చూపించలేదు. మాకు బకాయి పడ్డ వేతనం ఖచ్చితంగా మరి జమ చేయాలి. అలాగే మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. విధుల్లోకి తీసుకొని ఎడల ఖచ్చితంగా మేము ఇంకా మా ఉద్యమాల్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటాం. దీనికని ఇంకా ఉద్రిక్తం చేస్తాం. ఇలాగే ఏదైతే ఇచ్చిన హామీని నిలబెట్టకుండా కల్లివిల్లు మాటలు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో దానికి త్వరలోని 4 సంవత్సరాలకి గద్దె దించబోతున్నాం. రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. ఏ వ్యవస్థనైనా సరే, ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా, ఏ పార్టీ తీసుకొచ్చినా వాళ్ళు కార్మికులుగా ఉన్నారు. 5 సంవత్సరాలుగా కేవలం 5,000 రూపాయల వేతనానికి చాకరీ చేశారంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో, ఈ వాలంటరీ ఉద్యోగం కూడా ఆ కుటుంబానికి ఎంత అవసరం అవుతుందనేది ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలో ఉన్నాం, ఏం మాట్లాడినా చెల్లిద్ది అనే పద్ధతిలో ఇష్టానికి మాట్లాడితే ప్రజలందరూ గమనిస్తున్నారని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరు ఒక్కో రకమైన పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీయే ఎన్నికలకు ముందు 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పారు. మేము అడుగుతుంది ఏంటంటే ఈరోజు వాలంటీర్లు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. మీరు 10,000 ఇవ్వకపోతే ఇవ్వపోయారు, కనీసం వ్యవస్థను కొనసాగించేటటువంటి పని చేయండి. మీరు ఖజానా ఖాళీ అయింది, డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఓకే, ఖజానా ఖాళీ అయితే మీరు 5,000 ఇప్పుడు పెంచొద్దు, మీరు తర్వాత సమయం తీసుకొని పెంచండి. కానీ ఉన్న ఉపాధిని ఓడబేకటం ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాం. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి ఆ శాఖను అప్పచెప్పాక వారు ఒక మాట మాట్లాడారు. 2023 ఆగస్టు నుంచే వీళ్ళు రెన్యువల్ చేయలేదు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము వీళ్ళని రెన్యువల్ చేయబోతా ఉన్నాం, వీళ్ళకి జీతాల్ని పెంచబోతున్నాం అనే పద్ధతిలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమైంది? పుట్టని బిడ్డకి పేరెట్ట పెట్టాలని మాట్లాడుతున్నారే. ఊసరవల్లిలాగా మాట్లాడకండి దయచేసి.
ప్రజలు గమనిస్తున్నారు. ఇది నిరుద్యోగానికి సంబంధించిన సమస్య, రెండు పార్టీల మధ్య సమస్య కాదు. వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మేము కొనసాగించమనే మాట అనకండి. వీళ్ళందరూ కూడా ఓట్లు వేయబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా ఒకళ్ళరా కార్యకర్తలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మీరు 10,000 రూపాయలు వేతనం చేసి మీరు వ్యవస్థను కొనసాగిస్తే మీరు ఏం చెప్తే అదే చేస్తారు. కార్మికులైనా ఉద్యోగులైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఏం చెబితే, ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తారు. కార్మికులు ఉద్యోగులు చేసే పని అదే. అందుకని వీళ్ళకి వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళకి ఉపాధి లేకుండా చేసే పని దయచేసి చెయ్యొద్దు. అందరూ కూడా యువకులు 25 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉన్నారు. దయచేసి వాళ్ళని తిరిగి కొనసాగించమని మీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తేనండి. ఈరోజు విజయవాడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా వాలంటరీ వ్యవస్థ ఇప్పటి వరకు మాకు ఎంతగానో తీపి కబుర్లు చెప్తూ ఎంతో శాంతియుతంగా మేము రియాల్ చేసినప్పటికీ కూడా మేము ఈరోజు మీకు మంచి వార్త చెప్తాము, ఆ రోజు మంచి వార్త చెప్తామని చెప్పి ఎన్నో రోజులు గడిచి ఎన్నో దినాలు గడిచిపోయి అయినప్పటికీ కూడా మనకు మంచి వార్త అనేది మనకు లేదు. అయినప్పటికీ కూడా మనకు 9 నెలలు అవుతుంది. అయినప్పుడు కూడా మనకు బకాయి పడిన వేతనాలు కూడా చెల్లించుకోకుండా, మనకు రెవెన్యూ చేయకుండా ఇప్పటి వరకు మాకు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే బాలవీరంజన స్వామి మంత్రి గారు వాళ్ళంతా ఎంతగానో మాకు తీపి కబుర్లు చెప్పి, మీకు మేము వస్తే, మా ప్రభుత్వం వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి మీకు అభివృద్ధి ఉంటుంది అని చెప్పి ఎంతో ఆ మాటలతో చెప్పి మాకు ముంచి ఇప్పటి వరకు మమ్మల్ని మన వాలంటీర్ వ్యవస్థను వెనుకబెట్టి ఉన్నారు. ఇది మీరు తప్పనిసరిగా గుర్తించాలి. గుర్తించకపోతే మేము వాలంటీర్ వ్యవస్థలో కరోనా కటాక్షమైన సమయంలో మేము పేద ప్రజల దగ్గర వెళ్ళి ఎటువంటి సేవలు అందించామో, ఎటువంటి సేవలు చేసుకున్నామో అటువంటి ఆ సేవలను కూడా ప్రజల్లోకి మీరు వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి తెలుసుకోండి. అయినప్పటికీ కూడా మనకు మంత్రి గారు ఏమన్నారంటే, వాలంటీర్ వ్యవస్థ విధుల్లోనే లేదు, పుట్టబోయే పిల్లలకి మేము ఎలా పేరు పెడతామని చెప్పారు. అయినా విజయవాడ వరదలు వచ్చినప్పుడు పుట్టబోయేటువంటి పిల్లకి తీసుకెళ్ళి ఆ విజయవాడలో సేవలు చేయించుకున్నారా అని అడుగుతున్నాం ఈరోజు మేము. అటువంటి సమయంలో ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో మరుమూలటువంటి మూలల్లో ఉన్నప్పుడు వాలంటీర్లను కూడా రండి, మీకు వాలంటీర్లను కొనసాగిస్తామనేటువంటి చెప్పి అటువంటి వాలంటీర్ వ్యవస్థను వాళ్ళని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసుకొని పిలిపించి పనిచేసి వాళ్ళని వదిలించేటువంటి దౌర్జన్యం చేస్తారా అని అడుగుతున్నాం ఈరోజు మేము. మన వాలంటీర్ వ్యవస్థ కనీసం లేకపోతే పేద ప్రజలు ఎక్కడ ఏమైపోతున్నారో, కనీసము బర్త్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది, రేషన్ కార్డు చేయించడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నటువంటి చెప్పి తెలియజేయాలన్నటువంటి సచివాలయంలో వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మధ్య మేము సేవలు చేసుకుంటూ ఎంత సేవలు అందిస్తూ ఉన్నాం. అలాగే మా వాలంటీర్ వ్యవస్థ మీకు 10,000 రూపాయలు ఇచ్చి మీ గౌరవాన్ని పెంచి మేము ఈ భవిష్యత్తుని కాపాడుకుంటామంటున్నా అని మాకు హామీలు ఇచ్చారు. ఇప్పటివరకే మేము ఎంతో చదువుకొని ఉద్యోగం లేకుండా అటువంటి పరిస్థితుల్లో మేము రోడ్డు మీద పడిపోయేటువంటి పరిస్థితిలో ఎందుకు తీసుకొస్తున్నారని మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మమ్మల్ని ఇటువంటి ఎంతగానో మమ్మల్ని అటువంటి అనుకుంటున్నారేమో ప్రభుత్వం. అప్పటికి ఎన్నో పీజీలు బీడీలు డిగ్రీలు చేసుకొని మేము రోడ్డు మీద పడిపోయి ఉన్నామంటే కనీసం ఎటువంటి వెనకాల తర్వాత దినాలు ఉన్నాయి, రోజులు ఉన్నాయి కూడా మీరు గుర్తించుకోవాలటువంటి జ్ఞాపకంలో తెచ్చుకొని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇటువంటి రాబోయే యవ సైన్యం గురించి కూడా అసలు ఆలోచిస్తే వాలంటీర్లో 2,60,000 మంది యవ సైన్యం ఉన్నారు. వాటిలోని విధిలోకి తీసుకోకపోతే ఎటువంటి రాబోయే మా ప్రభుత్వంకి ఏమైనటువంటి భరోసా ఉంటుందని కూడా గుర్తించుకుంటే మనం చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకు మన వాలంటీర్ వ్యవస్థ తక్షణమే విధుల్లోకి తీసుకున్నంత వరకు మేము పోరాడతాం. మా విధుల్లోని తీసుకున్నంత వరకు మేము పోరాడతాం. మేము సాధించకపోతే రాబోయే రోజుల్లో గట్టి ఎత్తున మేము ప్రభుత్వాన్ని ఏ విధంగా మేము ముందుకు దాన్ని ఒత్తిడితో తీసుకెళ్ళిపోతామో దాన్ని మేము చెప్తూ మేము ఖండిస్తూ మా వాలంటీర్ వ్యవస్థను బకాయి పడిన వేతనాలు చెల్లించి మమ్మల్ని వాలంటీర్ వ్యవస్థను విధుల్లోని తీసుకొని కొనసాగించాలని ప్రభుత్వాన్ని మరొకసారి
మరొకసారిగా మేము తెలియజేస్తూ ఈ యొక్క మాటను నేను ముగిస్తూ ఉన్నాను. సార్ నమస్తే అండి, నా పేరు కుమార్ నాయక్. నేను అల్లూరు జిల్లా వాలంటీర్ని. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నేను వాలంటీర్గా చేశాను. ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉండి ప్రతి సంక్షేమ పథకం నేను ప్రజల వద్ద చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషించానండి. ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో అధికారంలో రాకముందు మీకు చాలినట్టు 5,000 శాలరీలు కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, పెట్రోల్ రేట్లను బట్టి, కూరగాయల రేటు బట్టి మీకు 5,000 జీతం సరిపోదు, 10,000 జీతం చెల్లిస్తాము, వాటితో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి 9 నెలలు అధికారాన్ని బట్టి 9 నెలలు అవుతున్నా కూడా నేటి వరకు ఎటువంటి రావాల్సిన 5,000 కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీని కూడా పట్టించుకోకుండా మాకు వ్యవస్థను బహిష్కరించారండి. కాబట్టి మార్చి 17వ తారీఖున మేము భారీ ఎత్తున విజయవాడ చేరుకొని మాకు ఇచ్చిన హామీ మేరకు మేము ప్రశ్నిస్తున్నాం సార్. కాబట్టి వారిచ్చిన హామీ మేము అడుగుతున్నాం, అంతేగాని మా వ్యక్తిగతంగా కానీ మేము ఏదైనా వారిని ఇబ్బంది పెట్టట్లేదు. కాబట్టి వారు ప్రతిపక్షంలో ఇచ్చిన హామీను ఈరోజు అమలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. లేని ఎడల భారీ ఎత్తున ముందు భారీ ఎత్తున భారీ సంఖ్యలో వాలంటీర్లు అసెంబ్లీ ముట్టడి చేసే ప్రోగ్రాం కూడా మేము త్వరలో కార్యాచరణ చేయబడడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్ జీవో లేనని అన్నారు కదా, మరి జీవో లేనప్పుడు మొన్న వచ్చిన వరదల్లో అంటే బుడిమేర వాగిపోయినప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు, జీవోలు లేనప్పుడు వారిని ఏ విధంగా వ్యవస్థ లేనప్పుడు వారిని ఏ విధంగా ఉపయోగించుకున్నారండి? ఆ జీవోలు పాస్ చేసిన మా దగ్గర ఉండండి. ఇక్కడున్న కలెక్టర్ గారు ఇక్కడున్న వాలంటీర్లు, విజయవాడలో ఉన్న వాలంటీర్లను తీసుకొచ్చి ఆ వరదల సమయంలో ఆహార పదార్థాలు పంచడంలో కానీ, కూరగాయలు పంచడంలో కానీ వాలంటీర్లు వినియోగించుకున్నారండి. మరి జీవో లేనప్పుడు ఈ వాలంటీర్ని ఎలా వినియోగించుకున్నారండి? అంటే మీరు ఇట్లా వినియోగించడం మీ వంతునే, జీవో లేకపోవడం చెప్పడం మీ వంతునే సార్. కాబట్టి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. మీరు ఆ రోజు ఎట్లా అన్నారో బాలడోరా వీరాంజనేయ గారు మార్చి మాకు 10వ తారీఖున హామీ ఇచ్చారు. మీరు రెన్యూల్లో లేరు, మేము రెన్యూల్ చేస్తున్నాము. మేము ఇచ్చిన 10,000 మేము ఇచ్చిన హామీను మేము ఇట్లా అమలు చేయబోతున్నాము అని మాకు హామీ ఇచ్చినారు. ఆ హామీ ప్రకారం మేము అడుగుతున్నాం సార్. ఎటపాక మండలం పురుషోత్పట్నం గ్రామ పంచాయతీ C23 క్లస్టర్ వాలంటీర్ని సార్ నేను. సార్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీలను ఏవైతే అన్నారో అవి వాటి కోసం పోరాడాలని, మా ఉద్యోగ భద్రత కోసం మేము పోరాడుతున్నాం. మాకు ఈ ఉద్యోగం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు 10,000 ఇస్తామనేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీ నెరవేర్చకపోగా మాకు ఉన్న ఉద్యోగం కూడా లేకుండా చేసి ఇప్పటికి 9 నెలల నుంచి మాకు జీతాలు కూడా లేవు సార్. వాలంటీర్స్ని కొనసాగించాలన్నా రద్దు చేయాలన్నా సార్ జీవో అని మాట్లాడుతున్నారు సార్. ఒక జీవో సృష్టించాలన్నా వాళ్ళే, తీసేయాలన్నా వాళ్ళే కదా సార్. ఈరోజు జీవో అని మాట్లాడుతున్నారు సార్. ఎలక్షన్స్కి ముందు జీవో గురించి గుర్తు రాలేదా సార్? ఈరోజు జీవో లేదు అని మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము కరోనా టైంలో కష్టకాలంలో ఇదే ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద నిల్చొని పోలీసులతో సమానంగా నిలబడి రోడ్డు మీద ప్రజలని కాపాడిన రోజులున్నాయి. మా కుటుంబాలని సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద నిలబడి ప్రజలకి సేవలు చేస్తూ ఉన్నాం తప్పిస్తే మేము ప్రభుత్వాలకి పని చేయలేదు. ఇప్పుడు కూడా మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాము. ఇప్పటికి కూడా మా యొక్క క్లస్టర్ని, మా యొక్క ఐడీలని సచివాలయాలు ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటికి కూడా మా దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. నా పేరు అశోక్ అండి, మాది బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు 2 సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్ని CIT పిలుపు మేరకు వాలంటీర్లని విధుల్లో తీసుకోవాలనే ప్రభుత్వం మీదటువంటి వ్యతిరేకంగా మన డిమాండ్లు నెరవేర్చుకోవాలనే కార్యక్రమం పిలుపు మేరకు నేను ఇక్కడ దాకా వచ్చి ఉన్నాను. ఇందులో నేను చెప్పే విషయం ఏంటంటే జగన్ గారు 2019లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎటువంటి వివక్షత లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా డైరెక్ట్గా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొని రావాలి అనేటువంటి గొప్ప కార్యక్రమం తోటి మమ్మల్ని వాలంటీర్లుగా తీసుకోవడం జరిగింది.
అలా 5 సంవత్సరాలు మేము స్వచ్ఛందంగా సేవ చేసాము. అందులో భాగంగానే ఆ వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో కానీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మేము పోరాటం చేసాము. అదేవిధంగా చాలామంది చాలా దూరాల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ల దగ్గర కూడా మేము పోయి పెన్షన్లు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసాం. ముఖ్యంగా నేను ఒక వికలాంగుడిని అయినా కానీ స్వచ్ఛందంగా నేను ఎక్కడెక్కడ జిల్లాలో వేరు జిల్లాలో ఉన్న హాస్పిటల్ దగ్గర కూడా నా సొంత ఖర్చులు తేడిపోయి నేను సేవ చేయడం జరిగింది. అంటే ఇది నాకు ఉద్యోగం ముఖ్యంగా నేను భావించి ఈ స్వచ్ఛందంగా నేను సేవ చేస్తున్నాను. నాకు గవర్నమెంట్ ఒక ఉపాధి చూపిస్తుంది అనే ఉద్దేశం మీద నేను జాయిన్ అవ్వడం జరిగింది. అలా కొనసాగుతూ ఉన్న సందర్భంలో 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మిమ్మల్ని మేము కొనసాగిస్తాము, ఈ 5,000 మీకేం సరిపోదు, మేము 10,000 ఇస్తామని మాకు ఒక ఆశాజనకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. అందులోనే అదే టైంలో వైసీపీ గవర్నమెంట్ కూడా స్వార్థ రాజకీయం వచ్చి ఏదైనా అనుకోవచ్చు, మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలని బలవంతంగా రాజీనామాలు చేయాలని కూడా కొంతమంది బలవంతంగా రాజీనామాలు చేయడం జరిగింది. కానీ మాలాంటి ఎంతోమంది మాకు ఉద్యోగమే ముఖ్యం, రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చాలామంది రాజకీయాలకు దూరంగా ఉండి రాజీనామాలు చేయకుండా స్వచ్ఛందంగా మేము ఈ సేవా కార్యక్రమం వాలంటీర్గానే కొనసాగించాము. ఆ కొనసాగిస్తున్న సమయంలో మా ఆశలకి ఊతం ఇచ్చేలాగా కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసి మిమ్మల్ని కొనసాగిస్తాం, 10,000 ఇస్తామని మమ్మల్ని ఆశ చూపించడం జరిగింది. సరే, కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మాకు సంబంధం లేదు, మాకు ఉద్యోగం ముఖ్యమని మేము రాజీనామా చేయలేదు. అలా మేము కొనసాగుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి చివరికి మమ్మల్ని ఒక రాజకీయ పక్షంగా ఒక రాజకీయ కార్యకర్తలుగా మమ్మల్ని చిత్రీకరించి ఈ విధంగా మా యొక్క జీవితాన్ని అన్యాయం చేయడం జరిగింది, మమ్మల్ని దూరంగా పెట్టడం జరిగింది. ఈ విధంగా మేము ఉపాధి కోల్పోయి ఎటు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళ యొక్క ఆవేశం అనేది, వాళ్ళ యొక్క ప్రతీకారం అనేది నిజమైన కార్యకర్తల మీద తీర్చుకోండి. వైసీపీ నిజమైన కార్యకర్తలు ఉండొచ్చు, వాళ్ళ మీద తీర్చుకోండి. కానీ మాలాంటి అమాయకులు సేవ ముఖ్యమని, ఉద్యోగమే ముఖ్యమని వచ్చినటువంటి మమ్మల్ని కూడా బలి చేయడం జరిగింది. మేము కూడా బలి చేయడం జరిగింది, మమ్మల్ని కూడా బలి చేయడం జరిగింది. కాబట్టి ఏదో ఒక సామెత, ఏదో ఒక మాట అన్నానండి. ఏంటంటే అది 99 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషి శిక్ష పడకూడదని ఉంది. కాబట్టి వాళ్ళకి అననుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ కార్యకర్తలని వాళ్ళ మీద దృష్టిలో పెట్టుకొని అమాయకులమైన మమ్మల్ని కూడా శిక్షిస్తున్నారు, మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుండా దూరం పెట్టడం జరిగింది. కాబట్టి మా యొక్క మనోవేదనని నిజమైన ఉద్యోగమే మాకు ముఖ్యం అనుకునేటువంటి మమ్మల్ని గుర్తించి అందరినీ మిగతా వాళ్ళని కూడా బలవంతంగా రాజకీయ పరంగా బలవంతంగా రాజీనామాలు చేసిన వాళ్ళని కూడా వాళ్ళ యొక్క మానవతా దృక్పథంతో గుర్తించి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మా యొక్క జీవితాలని ఆదుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి. మాది ఎటపాక మండలం నందిగామ గ్రామ సచివాలయం నుంచి వచ్చాం. మేము మాకు సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు మీరేమంటారు? ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి, అలానే మాకు బకాయి వేతనాలు చెల్లించాలనేసి మేము ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. లేదు మిస్ అవ్వలేదు, అందరూ విధుల్లోనే ఉండే, అప్పటికి విధుల్లోనే ఉండే వెంటనే వాళ్ళని కూడా రెన్యువల్ చేయాలి, అలానే అందరికీ తీసుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము. లేదు, వాళ్ళు చెప్పే మొత్తం అబద్ధాలు చెప్తున్నారు, అవి మానుకొని వెంటనే హామీ చేయాలనేసి అమలు చేయాలనేసి కోరుకుంటున్నాం. చెప్పండి సార్. మేము కోనసీమ డిస్ట్రిక్ట్ అండి, అమలాపురం నుంచి వచ్చాము. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాలంటీర్లకి ఉద్యోగ హామీ కల్పిస్తామన్నారు, ఉద్యోగ పద్ధతి కల్పిస్తామన్నారు. ఎలక్షన్ కోడ్లో మాకు హామీలు ఇవ్వడం జరిగిందండి. 10,000 వేతనం చెల్లిస్తాము, ఉద్యోగ పద్ధతి కల్పిస్తాం, వాలంటీర్లు తీయడం జరగదని చెప్పడం జరిగింది. మాకు మే వరకు శాలరీలు అకౌంట్లో పడినాయండి. మే వరకు మాకు శాలరీలు రావడం జరిగింది. ఈవెన్ జూన్ 24 నుంచి మాకు శాలరీ రావట్లేదు. ఏంటి అని మేము చాలాసార్లు వెయిట్ చేసామండి. కానీ చివరికి వచ్చేసరికి వాలంటీర్లు ఉంచామా లేదా అన్న పరిస్థితి కూడా మాకు తెలియట్లేదు. చివరికి మేము సచివాలయంలో కూడా అటెండెన్స్ వేస్తామండి, అందులో నుంచి కూడా మా పేర్లు తీసేయడం జరిగిందండి. మాకు ఉద్యోగ పద్ధతి కల్పిస్తామన్న వాళ్ళు మా పేర్లు ఎందుకు తొలగించారండి?
ఎలక్షన్ ముందులో మాకు హామీ ఇవ్వడం ఎందుకు? బడ్జెట్ లేదని చెప్తున్నారు కదా, బడ్జెట్ లేదని తెలిసినప్పుడు మాకు హామీలు ఇవ్వడం ఎందుకండి? ఇప్పుడు 10,000 వేతనం చెల్లిస్తానని చెప్పి మాకు 9 నెలలు అవుతుందండి. ఈవెన్ ఇప్పుడు దాకా 9 months అవుతుంది, మాకు 9 నెలల శాలరీ లేదండి. ఎంతమంది ఈ ఉద్యోగం మీద భవిష్యత్తు ఆధారపడి ఉంది, ఎంతమంది పిల్లల తల్లితో ఇక్కడికి వచ్చారండి. పిల్లల వాళ్ళు ఈ ఉద్యోగాలు లేను, నిరుద్యోగ వృత్తి చాలా ఉందండి మన రాష్ట్రం మన ఏపీకి నిరుద్యోగ వృత్తి ఉండడంతోనే కదా ఇంతమంది రోడ్డు మీద కూర్చున్నారు. లేదంటే ఉద్యోగాలు అందరికీ ఉంటే ఎందుకు వస్తామండి? ఇంత దూరం వచ్చి ధర్నా ఎందుకు చేస్తాం? మేము మా యొక్క రిక్వెస్ట్ ని గవర్నమెంట్ తెలుసుకుని కూటమి ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీ అర్థం చేసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ లో మాకు చెప్పిన మాటని ఇవాళ నెరవేర్చమని మేము అడగాల్సి వస్తుంది, వాళ్ళకి మేము గుర్తు చేయాల్సి వస్తుంది. ఈవెన్ వాళ్ళకి తెలీదా మేము ఇచ్చిన హామీ ఏంటి? వాలంటీర్లు ఉద్యోగ భద్రత కల్పిస్తామని వాళ్ళకి తెలీదా? బడ్జెట్లు ఉందా లేదని తెలీదా? హామీలు ఇవ్వడం ఎందుకండి? ఇలా మేము అడిగామా 10,000 వేతనం మాకు చేయమని మేము అడిగామా? వాళ్ళకు మా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, 10,000 వేతనం మేము ఇస్తామని వాళ్ళుగా చెప్పి ఇవాళ మాకు ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం అనేది మీరు చెప్పండి. ఈ వ్యవస్థ మీద మాకు ఎంతో మంది ప్రజలందరికీ ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉందండి. ఈవెన్ సచివాలయం ఉద్యోగస్తులకు లేని గౌరవం వాలంటీర్ వ్యవస్థకు ఉందండి. ఎందుకంటే వాలంటీర్లు ఇప్పటికీ నమ్మకం అండి. సచివాలయ ఉద్యోగస్తులు వెళ్ళి ఓటీపీ చెప్పమన్నా కూడా చెప్పని పరిస్థితుల్లో జనం ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి మేము అంత విధంగా సహకరించాం, ప్రజల మధ్య మేము వెళ్ళి వర్క్ చేసాం. మా వల్ల ఏ తప్పు జరగలేదండి. ఎందుకంటే మేము కరోనా టైంలో చాలా సర్వీస్ చేయడం జరిగింది. ఈవెన్ రీసెంట్గా విజయవాడ కూడా మొన్న వరదతో మునిగిపోయినప్పుడు వాలంటీర్ల హెల్ప్ చాలా యూజ్ అయింది. విజయవాడ మునిగినప్పుడు వాలంటీర్లు కూడా చాలా హెల్ప్ చేశారు. వాటర్ పట్టుకెళ్ళి ఇవ్వడం, పాల ప్యాకెట్లు పిల్లలకి పాల ప్యాకెట్లు పట్టుకెళ్ళి చాలా హెల్ప్ చేశారు వాలంటీర్లు అనేది. మరి విజయవాడ మునిగిపోయినప్పుడు వాలంటీర్లు గుర్తుకొచ్చినప్పుడు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గుర్తు రావట్లేదా? మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చి 9 నెలల వేతనం మాకు చెల్లించి మాకు ఇప్పుడు మాకు తీసుకోవాల్సిందిగా మాకు ఉద్యోగ భద్రత కల్పించి హామీల ప్రకారం 10,000 వేతనం చెల్లించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా యొక్క రిక్వెస్ట్ని గవర్నమెంట్ అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మేము అర్థం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మా రిక్వెస్ట్ని ఆశించి దయచేసి అర్థం చేసుకుంటారని, ఎంతోమంది మహిళలు రోడ్డు మీద కూర్చోకుండా కాపాడతారని అనుకుంటున్నాను. మా యొక్క రిక్వెస్ట్ అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఆ వ్యాఖ్యానాల ప్రకారం అప్పుడు మేము ధర్నా చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము బంద్ చేసాము. వ్యాఖ్యానాలు అనేవి ఇవి నిజమైన వ్యాఖ్యానాలు కాదు సార్. ఇప్పుడు ఎక్కడ మిస్ అయ్యారన్నది మనకు కన్ఫర్మేషన్ లేదు. మిస్ అయ్యారని చెప్పడం ద్వారానే వాలంటీర్లందరికీ కోపం వచ్చి రోడ్డు ఎక్కి అప్పుడు ధర్నా చేశారు. అంతేగాని మేము చేసిన దానికి ఒకవేళ నిజంగా అదే చేసి ఉంటే ఇవాళ మేము ఎంతమంది వచ్చేవాళ్ళం కాదు కదా. మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఇలా కూర్చోం కదండి. అది ఉత్తి వ్యాఖ్యానాలు చెప్పి నేను అనుకోవడం కదా, అది నిజం అండి. ఉత్తి వ్యాఖ్యానాలు నిజంగా అది నిజమైతే కాదు, నేను మనస్ఫూర్తిగా అనుకోవడం నేను నిజంగా అదే. ఎందుకంటే వ్యాఖ్యానాలు చెప్పడం ఎంతమంది చెప్తారండి, వ్యాఖ్యానాలు నిజం కాదు. ఎంతో మందికి ఉద్యోగాలు లేవు. ఇచ్చిన 5,000తో ఎంతో మంది చాలా వరకు హెల్ప్ గా బతికారండి. ఇప్పుడు ఆ ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద కూర్చొని చాలా మంది బాధపడుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి హామీ ప్రకారం 10,000 వేతనం చెల్లించాల్సిందే మేము కోరుతున్నాం. ఇదే మా డిమాండ్స్. మాకు వేరే డిమాండ్స్ ఏం లేదు. మేము ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టమని కోరుకుంటున్నాం, అంతే. అర్జీ పెట్టుకుంటున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. నా పేరు సత్యారావు, అల్లూరు జిల్లా పాడేరు మండల ఉపాధ్యక్షుడిని. నేను గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్స్ సిఐటి అనుబంధ సంఘాలను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు 2,60,000 మంది వాలంటీర్స్ రోడ్డున పడ్డ పరిస్థితి. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుని ఈరోజు కనీసం వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి ఉండేది. ఈరోజు అటువంటి ఉపాధిని కోల్పోయి ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితి. ఇప్పుడు చదువుకున్న యువత అనేక మాదక ద్రవ్యాలకి, కొంతమంది మందుకి బానిసలైపోయి ఉపాధి లేక చదువుకొని వెర్రి వాళ్ళ పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నదంటే ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యమే, ప్రభుత్వం ఒక వైఫల్యం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు అయితేనేమి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మేము 10,000 మీకు వేతనం ఇస్తూ మీకు అనేక శాఖలలో మీకు చేర్చే దిశగా మేము స్థానం కల్పించి మీకు కొనసాగిస్తామని చెప్పిన దాఖలాలు ఎక్కడ పోయాయి అని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంకా మేము ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని ఇంకా కొనసాగుతూనే ఉంటాము. ఎప్పుడైతే విధుల్లోకి తీసుకునేంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఏజెన్సీ ప్రాంతంలో అయితే కనీసం ఎక్కడ ఏ పని చేసుకుందామన్న కనీసం చదువుకున్న యువతకి వేరే మార్గాలు లేక అనేక ప్రలోభాలకి దారితీసి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కారణం ప్రభుత్వ వైఫల్యం. దయచేసి తక్షణమే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారని చెప్పారు కదా. ఈరోజు తాను పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ మిస్సింగ్ అయ్యారో తీసుకువచ్చే బాధ్యత కూడా తనకు ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఖచ్చితంగా తీసుకురావాల్సిందే నిజంగా మిస్ అయి ఉంటే. లేదా ఇది ఒక రాజకీయ ధోరణితో మమ్మల్ని నెట్టివేసి రాజకీయ నెపంతో నెట్టివేసి ఈరోజు విధుల్లోకి తీసుకోకుండా కక్ష సాధింపు చేయడం అన్నది ఇది భావ్యం కాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నట్టు మేము ఈరోజు రోడ్డున పడడానికి కారణము ప్రభుత్వ వైఫల్యాలే. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. తీసుకున్నంత వరకు మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఈరోజు యువత చెడిపోతున్నారంటే కారణం ప్రభుత్వ వైఫల్యమే.